వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఎమ్మెల్సీ కవిత ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 72 గంటల పాటు మౌన దీక్షకు పూనుకున్నారు. మొత్తం 3 రోజుల పాటు ఈ నిరాహార దీక్షకు పూనుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ మొత్తానికి కారణం బీసీ రిజర్వేషన్ల బిల్లు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 42% బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని చెప్పేసి కవిత గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నది. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం తీసుకున్న తర్వాత ఇదంతా తన వల్లే జరిగింది అన్నట్టు దానికి సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం కూడా చేసింది. ఈ సందర్భంగా కొంత వివాదాన్ని ఎదుర్కొన్నది. ఒక ఎమ్మెల్సీ సైతం తనను ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆ ఎమ్మెల్సీపై తను కూడా వాగ్వాదానికి దిగడం, ఇదంతా జరిగిన రసాబస్ అయితే మనకు తెలుసు. ఇప్పుడు తాజాగా ఏదైతే కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీకి వెళ్ళి పోరు చేయాలని ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత కవిత సైతం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నది. ఈమె ఆగస్టు 4, 5, 6 తేదీల్లో అంటే 3 రోజుల పాటు తాను మౌన దీక్షకు పూడుకున్నట్టు, అంటే 72 గంటల పాటు తను మౌన దీక్ష చేస్తున్నట్లు, అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తున్నట్లు, ఈ మేరకు ప్రభుత్వానికి తాను ఆ వినతి పత్రం కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన పర్మిషన్లు కావాలని తన జాగృతి వేదికగా వినతి పత్రాన్ని ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఢిల్లీకి వెళ్ళి బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఈ మేరకు మిత్రపక్షాలు కానీ అటు ప్రతిపక్షాలను కానీ అందరినీ పిలుస్తున్నది. ఖచ్చితంగా ఆ నిరాహార దీక్షలో పాల్గొనాలని చెప్పేసి అటు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం మీడియాకు తెలిపారు. కవిత జాగృతి వేదికగా 4, 5, 6 తేదీల్లో ఇటు దీక్ష పూనుకుంటుందని తెలిసి ఇలా మళ్ళీ 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి రావాలని పిలుపునియడం, ఇది ఎలా చూడొచ్చు అని చెప్పేసి కవిత అయితే మాట్లాడుతూ ఉన్నది. ఒకవేళ ఇటు ప్రతిపక్షాలను కానీ లేదంటే అటు బీజేపీ ఇతర పార్టీలను కూడా ఖచ్చితంగా మీ నిరాహార దీక్షలో పాల్పంచుకోవాలంటే ఖచ్చితంగా ఆ పార్టీలకు ఇండివిజువల్గా లేఖలు రాయాల్సి ఉంటుంది, ఆ పార్టీలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఇలా ఒక మీడియా సమావేశం పెట్టి అందరూ రావాలి అని పిలుపునిస్తే ఇది ఖచ్చితంగా సహేతుకం కాదు అని చెప్పేసి కవిత అయితే మండిపడుతున్నారు. అంటే ఇలా మేము పిలిచాము మీరు రాలేదు అని ఒక నింద వేయడానికే తప్ప మీలో ఖచ్చితంగా చిత్తశుద్ధి లేదు, బీసీ రిజర్వేషన్లను అమలుపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి కవిత అయితే మాట్లాడుతూ ఉన్నది. మొత్తం మీద తాను 72 గంటల పాటు బీసీ రిజర్వేషన్ల కోసం మౌన దీక్షకు పూనుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో మరొక మలుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల నినాదాన్ని కవిత ఎత్తుకొని ముందుకు సాగుతూ ఉన్నది. బీసీ రిజర్వేషన్లకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కవిత అయితే పోరుకు సిద్ధమవుతుంది. జాగృతి వేదికగా జాగృతి కార్యకర్తలతోటి తన అనుచరులతోటి పెద్ద ఎత్తున ఈ మౌన దీక్షకు అయితే పూనుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ప్రభుత్వానికి పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకున్న కవితకు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వకుంటే తాను ఎక్కడ కూర్చుంటే అక్కడి నుంచే మౌన దీక్షను చేపడతానని చెప్పేసి అయితే కరాఖండిగా చెప్తా ఉన్నది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? తనకు మద్దతుగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ వెళ్తారా, లేదు అంటే ఎప్పటిలాగే జాగృతి వేదికగానే జాగృతి అనుచరులతోటి జాగృతి కార్యకర్తలతోటి తన మౌన దీక్షను కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.